వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్. నిన్న ఎగ్జాంపుల్ 27 కంప్లీట్ చేసాం. దాంతో నెక్స్ట్ అది డిస్క్రీట్, తర్వాత కంటిన్యూస్ అనే ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. దీంట్లో మూమెంట్ జనరేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మూమెంట్ జనరేటింగ్లో అసలు మూమెంట్స్ అంటే ఏంటివి? ఈ మూమెంట్స్ అంటే మనం సపోజ్ ఫిజిక్స్ కానీ ఏదైనా ఫిజిక్స్ కానీ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనకేముంటుంది, టర్నింగ్ కానీ రొటేటింగ్ కానీ ఇట్లాంటివి ఇవన్నీ తీసుకొని మనం మూమెంట్ అంటాం. కానీ దీంట్లో అట్లా ఉండదు. దీంట్లో ఏంటంటే ఒక ర్యాండమ్ వేరియబుల్ ఒక పాయింట్ తీసుకున్నప్పుడు దాంట్లో అది ర్యాండమ్ వేరియబుల్ ఒకవేళ రిజాల్వ్ కాలేదనుకో దాన్ని మూమెంట్స్ వల్ల రిజాల్వ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ దీస్ మూమెంట్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద క్యారెక్టరిస్టిక్స్ లైక్ డిప్రెషన్, స్కీనెస్ అండ్ కుర్టోసిస్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ మనం ఈ యొక్క మూమెంట్స్ ద్వారా మనం ఫైండ్ చేస్తాం. మన మూమెంట్ డెఫినేషన్ ఏంటిది? మూమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద వేరియస్ పవర్స్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ దేర్ మెయిన్ assumed or actual will give the required power of moment of the distribution. If the deviations of items are taken from the arithmetic mean of the distribution, it is known as central moment. ఈ సెంట్రల్ మూమెంట్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి డిఫరెన్స్ తెలవాలి. అవి తెలిసినందుకు మనం డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చేయవచ్చు. నెక్స్ట్ ఇవి మూమెంట్స్ ఎట్లా డినోట్ చేస్తారంటే μ1, μ2, μ3 అని అట్లా డినోట్ చేస్తారు. ఒకవేళ రా మూమెంట్స్ అయితేనేమో μ'1, μ'2 అట్లా చేస్తారు. లేదు ఆర్త్ మూమెంట్ కావాలంటే μr అట్లా ఆర్త్ పవర్ r to the power of అట్లా మెజర్ చేస్తారు అనమాట. నెక్స్ట్ సెంట్రల్ మూమెంట్స్ అంటే ఇందాక చూసాం కదా. సెంట్రల్ మూమెంట్స్ అంటే డెఫినేషన్ అదే ఇట్లా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. సెంట్రల్ మూమెంట్స్ ఒకటి సెంట్రల్ మూమెంట్స్ ఫర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని. సెంట్రల్ మూమెంట్స్ చూద్దాం. సెంట్రల్ మూమెంట్స్ ఫర్ ఇండివిజువల్ సిరీస్ అంటే ఇప్పుడు సపోజ్ డైస్ వేసినప్పుడు అదొక ఇండివిజువల్ సిరీస్ అనమాట. కాయిన్ వేసినప్పుడు అది ఇండివిజువల్ సిరీస్. ఏదైనా 2 కాంబినేషన్ అయితే లేవు ఇక్కడ, అదే ఇండివిజువల్ సిరీస్ అనమాట. లెట్ ఎక్స్ బి ద మీన్ ఆఫ్ ది ఇండివిజువల్ సిరీస్. లెట్ ఎక్స్ బి ద డివియేషన్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ అంటే మెయిన్ ఎక్స్ బార్ అనమాట. మెయిన్ అంటే ఎక్స్ బార్, డివియేషన్ ఎక్స్ అంటే ర్యాండమ్ వేరియబుల్ అనమాట. దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మెయిన్ చేయాలన్నమాట. లెట్ ఎన్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది గివెన్ సిరీస్. అంటే ఇప్పుడు డైస్ చేసినప్పుడు 6 నెంబర్స్ వస్తాయి. 6 అంటే n ఈజ్ ఈక్వల్ టు 6 అయిపోతాయి. దెన్ వీ హ్యావ్ అ ఫార్ములా ఫర్ దట్ ఈస్, ఒకవేళ మూమెంట్స్కి ఫార్ములా అది కూడా సెంట్రల్ మూమెంట్స్ అయితే ఫార్ములా ఏంటిది? μ1 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై టోటల్ నెంబర్ ఆఫ్ n. ఇప్పుడు మనకి సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్కి డైరెక్ట్ సింపుల్ ఫార్మ్ ఏంటిది? సమ్మేషన్ ఎక్స్. ఎందుకు? లెట్ ఎక్స్ బి ద డీవియేషన్ అన్నాడు. డీవియేషన్ కానీ డైరెక్ట్ అయిపోతాయి. μ2 కావాలన్నాడు. μ2 ఈజ్ ఈక్వల్ టు అది స్క్వేర్ చేసి అయిపోతుంది. అంటే సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. అట్లనే ఒకవేళ ఆర్త్ మూమెంట్ కావాలనుకుంటే μr ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ టు ద పవర్ ఆఫ్ r బై n ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ టు పవర్ ఆఫ్ r బై n. ఒకవేళ సెంట్రల్ మూమెంట్స్ ఇవన్నీ ఫార్ములాస్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ మనం. నెక్స్ట్ సెంట్రల్ మూమెంట్స్ ఫర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇది కంటిన్యూస్ ఉన్నదానికి ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి దీనికి, ప్లస్ డివియేషన్స్ ఉంటాయి, ప్లస్ మీన్స్ అవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇఫ్ ఎన్ అబ్జర్వేషన్స్ అంటే x1, x2, అప్ టు x3 అప్ టు xn దాకా మనకి ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి. అకరింగ్ విత్ ఫ్రీక్వెన్సీస్ f1, f2, f3 అప్ టు fn దాకా ఉన్నాయన్నమాట. దెన్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ గివెన్ బై ఎక్స్ బార్, వేర్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n fi xi బై n. ఫస్ట్ ఇది కనుక్కోవాలి మనం. ఎక్స్ బార్ కనుక్కున్న తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ఈ యొక్క ఫార్ములాస్ ఉంటాయి దీనిలోకి, ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అప్పటిదాకా డైరెక్ట్ చేయకూడదు. అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఇక్కడ? సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n fi, n ఉంటే అన్ని. లెట్ xi ఈజ్ ఈక్వల్ టు xi minus x bar be the deviation of x when from its mean x bar, then
μ1 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ. ఇక్కడ ఎఫ్ఐ అనేది మల్టిప్లై అవుతుంది. ఇంతకుముందు దాంట్లో ఎఫ్ఐ అనేది మల్టిప్లై కాదు, ఎందుకంటే దీంట్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాంట్లో ఫ్రీక్వెన్సీ ఉండదు. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. అట్లనే సిమిలర్లీ ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్. ఒకవేళ ఆర్ పవర్ కావాలంటే ఎఫ్ఐ ఎక్స్ఐ టు ద పవర్ ఆర్ ఎన్ బై ఎన్. అది చేస్తే మనకి సెంట్రల్ మూమెంట్స్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ సెంట్రల్ మూమెంట్స్. ఫస్ట్ మూమెంట్ అబౌట్ మీన్ ఈజ్ ఆల్వేస్ జీరో, ఎందుకంటే μ1 మైనస్ μ1 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ జీరో. నెక్స్ట్ ది సెకండ్ మూమెంట్ ఆఫ్ ది మీన్ మెజర్స్ వేరియన్స్. ఇప్పుడు మనకు ఇందాక చూసాం కదా మీన్స్ ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ అంటే ఇక్కడ మీన్ అనమాట. అంటే వేరియన్స్ వల్ల మనం తెలిసిపోతుంది ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి. యూటీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే మనము రూట్ అక్కడ పంపించేస్తే అండర్ రూట్ ఆఫ్ μ2. నెక్స్ట్ ద థర్డ్ మూమెంట్ అబౌట్ ద మీన్ మెజర్స్ స్క్యూనెస్ ఆఫ్ ఏ గివెన్ డిస్ట్రిబ్యూషన్. స్క్యూనెస్ నెక్స్ట్ మనం ఈ స్క్యూనెస్ ఎట్లా ఉంది, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, సిమెట్రికల్ ఉందా. అంటే ఒకవేళ μ3 అనేది పాజిటివ్ 0 అంటే 0 కన్నా ఎక్కువ ఉంది, 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అంటే గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, అది పాజిటివ్లీ స్క్యూడ్. ఇఫ్ μ3 అనేది లెస్ దెన్ 0 అంటే 0 కన్నా తక్కువ -1 -2 అట్లా ఉన్నప్పుడు నెగిటివ్లీ స్క్యూడ్. ఒకవేళ μ3 అనేది 0 అయిపోతుంది, ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ సిమెట్రికల్. నెక్స్ట్ ద ఫోర్త్ మూమెంట్ అబౌట్ మెయిన్ మెజర్స్ కుర్టోసిస్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కుర్టోసిస్ అంటే ఇది డైరెక్ట్ మన ఫార్ములా ఇట్లా B2 ఈజ్ ఈక్వల్ టు μ4 బై μ2 స్క్వేర్ ఇట్లా చేసినప్పుడు మనకి కుర్టోసిస్ అవన్నీ వచ్చేసాయి అనమాట. స్క్యూనెస్ అండ్ కుర్టోసిస్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ μ2 μ3 μ4 ఆర్ గివెన్ బై. స్క్యూనెస్ ఎట్లా చేస్తాం, B1 ఈజ్ ఈక్వల్ టు బీటా1 ఈజ్ ఈక్వల్ టు μ3 స్క్వేర్ బై μ2 క్యూబ్. ఇది చేసినప్పుడు మనం స్క్యూనెస్ వస్తుంది. నెక్స్ట్ కుర్టోసిస్ చేసినప్పుడు బీటా2 ఈజ్ ఈక్వల్ టు μ4 బై μ2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ బీటా1కి మనం ఈ స్క్వేర్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా తీసుకున్నట్టే ఒకవేళ మనం ఈజ్ఈక్వల్ టు అవుతా ఈజ్ఈక్వల్ టు ఇతల స్క్వేరింగ్ చేసామనుకోండి, స్క్వేరింగ్ చేస్తే మొత్తం μ3కి ఉన్న స్క్వేర్ పవర్ 2 చేసాం కదా స్క్వేర్, ఆ 2 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ మన కింద డినామినేటర్లో 3 ఉంది కాబట్టి పవర్ 3 ఉంది కాబట్టి దానికి బై 2 అవుతుంది. సో ద సైన్స్ ఆఫ్ స్క్వేర్ డిపెండ్స్ అపాన్ ద సైన్ ఆఫ్ μ3. నెక్స్ట్ ఇది నార్మల్ ఇది. నెక్స్ట్ రా మూమెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. రా మూమెంట్స్ ఎందుకంటే యూజ్ చేస్తారంటే ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ అనేది సెంట్రల్ దాంట్లో చేయలేకపోయినాం, తర్వాత ఫ్రీక్వెన్సీ దాంట్లోకి చేయలేకపోయినాం, అప్పుడు దీంట్లో ఈ రా మూమెంట్స్ వల్ల చేయగలుగుతాం. దాంట్లో when the actual mean of the distribution is a fraction, then it is difficult to calculate the moments by using the above formulae. In such case, we first compute moments about an arbitrary origin A and then convert these moments into moments about their actual mean. Moments about the arbitrary origin called raw moments. These are denoted by μr. ఇప్పుడు నేను చెప్పాను కదా μ డాష్ ఆర్ μ-1 μ-2 ఇట్లా ఇవన్నీ కంప్లీట్ అయ్యి రా మూమెంట్స్ అనమాట. μ-r ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఏ టు ద పవర్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఏ ఏంటిది మొత్తం మనకి ఫ్రీక్వెన్సీ మనం ఒకసారి ప్రాబ్లం చేసినప్పుడు ఏ అంటే ఏంటిది, ఎక్స్ఐ అంటే ఏంటి, డిఐ అంటే క్లారిటీగా అర్థమవుతాయి. ఇప్పుడు అయితే జస్ట్ ఫార్ములా చూడండి. జస్ట్ μr డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్. డిఐ ప్లేస్లో మనం ఏం చేసినాం, ఎక్స్ఐ మైనస్ ఏ ప్లేస్లో డిఐ సబ్స్టిట్యూట్ చేస్తే కంప్లీషన్. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ద మూమెంట్స్ అబౌట్ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ఎనీ పాయింట్. μ1 ఈజ్ ఈక్వల్ టు జస్ట్ μ1 ఏంటంటే ఇక్కడ సెంట్రల్ అని ఉండొచ్చు, ఫ్రీక్వెన్సీ అని ఉండొచ్చు. ఈ రెండిట్లలో చూద్దాం. μ1 ఈజ్ ఈక్వల్ టు μ1 డాష్ మైనస్ μ1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అది ఆల్వేస్ 0 అయిపోతుంది. μ2 ఈజ్ ఈక్వల్ టు μ-2 మైనస్ μ-1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మూమెంట్స్ అడిగినప్పుడు మూమెంట్స్ చేయాలి కంపల్సరీ. μ3 ఈజ్ ఈక్వల్ టు μ-3 మైనస్ 3 μ2 డాష్ μ1 డాష్ ప్లస్ 2 ఇంటూ μ-1 హోల్ క్యూబ్. μ4 ఈజ్ ఈక్వల్ టు μ-4 మైనస్ μ4 ఇంటూ μ3 డాష్ μ1 ప్లస్ 6 ఇంటూ μ2 డాష్ μ1 హోల్ స్క్వేర్ మైనస్ 3 μ-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. నెక్స్ట్
సెకండ్ ఏంటిది, ఇప్పుడు మనం ఇందాక చూసాము నార్మల్వి జస్ట్ మూమెంట్స్ అనమాట. ఇప్పుడు రా మూమెంట్స్, రా మూమెంట్ 1, రా మూమెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు XI బార్ మైనస్ ఏ, మీన్ మైనస్ దాని ఒక ఫ్రీ టెండెన్సీ ఉంటుంది, అది మైనస్ చేస్తే మనకి అది వచ్చేస్తుంది. రా మూమెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు μ2 ప్లస్ μ1 డాష్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ μ3 డాష్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ రా మూమెంట్ 3 ఈజ్ ఈక్వల్ టు μ3 ప్లస్ 3 μ2 ఇంటూ μ1 డాష్ ప్లస్ μ1 డాష్ హోల్ క్యూబ్. μ4 దట్ ఈస్ రా మూమెంట్ 4 ఈజ్ ఈక్వల్ టు μ4 ప్లస్ 4 μ3 μ1 ప్లస్ 6 μ2 μ1 dash whole square plus 6 μ1 whole power 4. The formula should be committed to memory. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ మూమెంట్స్ ఎందుకు చేసుకుంటాం మనం? వి కంక్లూడ్ ద మూమెంట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు ఇన్ స్టాటికల్ అనాలిసిస్. ఇవి స్టాటిక్లో మాత్రమే ఉపయోగపడతాయి, ఇవన్నీ మిగతా దాంట్లో ఉపయోగపడవు. ద మెజర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ సచ్ ఎస్ మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, స్క్యూనెస్, కుటోస్ ఆర్ directly connected with the first 4 central moments of the distribution. They can be obtained as given below. డైరెక్ట్గా ఇందాక చేసిన ఫార్ములాస్ ఇవి ఉంటాయి. మనం రేపు ఒక ప్రాబ్లం చేసినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది దీని గురించి. ఓకేనా? అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ be notified, and thank you. Have a nice day.